దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రజానాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా రేణిగుంటలో ఆయన విగ్రహం వద్ద వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన నివాళి అర్పించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, సిద్దిగుంట సుధాకర్ రెడ్డి, ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, పేరూరు పురుషోత్తం రెడ్డి హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు। వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదించారు। దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, రేణిగుంట ఎంపీపీ అత్తెర హరిప్రసాద్ రెడ్డి, పేరూరు పురుషోత్తం రెడ్డి, సిద్దిగుంట సుధాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రేణిగుంట మండలంలోని గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యూత్ తదితరులు పాల్గొన్నారు। చూడండి ఒక మహనీయుడు ఆయన చనిపోయిన రోజు 700 గుండెలు ఆగిపోయాయంటే అది నిజం, సత్యం నమ్మాలి మనం। ఎందుకంటే 700 మందికి నేను ఎందుకు మీతో రాలేకపోయాను అని చనిపోయే పరిస్థితి, అంత అభిమానం ఏ ముఖ్యమంత్రికి ఏ నాయుడికి ఆంధ్రప్రదేశ్కి చెప్తుంది। అందువల్ల ఈరోజు మేధావికి బాగుపడ్డారన్నా, ఈరోజు రైతులు ఉచిత కరెంటు ద్వారా బాగుపడ్డారన్నా, ఒక్క రైతు కూడా ఆత్మహత్య లేనిది ఏ ముఖ్యమంత్రి పీరియడ్లో అంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాదా। అలాగే ఈరోజు నదుల అనుసంధానం అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ అయితేనేమి, పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడం అయితేనేమి, చెంచులు ఆ రోజు గుర్తించి ఎక్కడ ఈరోజు శ్రీ సిటీ అయితే ఇవన్నీ కూడా ఆ రోజు ఆ మహానాయకుడి ఆలోచన కదా ఇది। అందువల్ల ఒకటే ఉన్న 5 ఏళ్ళలో ఒక ఆంధ్ర భోజుల్లాగా బ్రహ్మాండమైన పరిపాలన చేసి ప్రజల చిరునవ్వుతో ఎప్పుడు ఉండే మహానాయకుడు ఎవరంటే విశ్వసనీయుడు, విలువల నాయకుడు ఒక వైఎస్ఆర్ మాత్రమే గట్టిగా చెప్తున్నారు। ఈరోజు వైఎస్ఆర్ సందర్భంగా మా వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ అందరూ నాయకులు రావడం, సుధాకర్ రెడ్డి అయితేనేమి, అలాగే ప్రభాకర్ అయితేనేమి, అలాగే హరిరెడ్డి గారు అయితేనేమి, అందరూ నగేష్ గారు అయితేనేమి, అందరూ ఈరోజు ప్రతి ఒక్క సీనియర్ నాయకులు అందరూ రావడం ఈరోజు నిజంగా మా వాళ్ళు ఈరోజు తప్పకుండా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనం ఆయన బడుద్యాలను అడగాలంటే, ఆయన ఆశను కొనసాగించాలంటే తప్పకుండా ఆయన పురిపుచ్చుకున్న ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటామో ఆ రోజు నిజమైన నివాళి మనం అర్పించేవారు చెప్పుకుంటూ, నిజంగా ఈరోజు మాకు చాలా బాధగా ఉన్నా తప్పకుండా ఈరోజు ఇంతమంది నాయకులు కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది। తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ టైంలోనే ముఖ్యమంత్రిగా చేసి తీరుతామంటే సందేహం లేదు। అందులో ప్రతి కార్యక్రమం పెట్టి అందులో ముఖ్యంగా పోలవరం ఈరోజు ఆంధ్ర అంటే ఒక జీవనాడి అని ఆయన కనుగొని ఆ రోజు అన్ని అనుమతులు కేంద్రంలో తెచ్చి ఆ రోజు ప్రారంభించడం జరిగింది। ఇదే కాదు, మరి సమాజంలో ఏ వర్గ ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారని ఒక అవాతాతలకైతేనేమి, ఒక చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి,